మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డని మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. మనం ఈ లోకంలో జీవించినంత కాలం కొన్నిసార్లు కష్టపడుతుంటాం, కొంతమంది చేతుల్లో ఉంటాం, కొంతమంది కింద పని చేయడానికి కూడా ఇష్టపడుతుంటాం. అయితే విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు మనుషులు పలాను వాని పనిలో ఉన్నానండి, వాని చేతి కింద ఇన్నేళ్ళు బ్రతికాను, ఈ రోజున నాకు ఈ స్థాయి కలిగింది. కొన్నిసార్లు మనం ఏమంటామంటే ఎంతకాలం కష్టపడ్డానండి, అతను వెంబడించాను, అతని చేతుల్లోనే ఉంచి నేను ఎక్కడికి వెళ్ళాక, కానీ చివరికి నాకు అన్యాయం జరిగిపోయింది, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, ఫలితం ఏమి లేకపోయింది అంటూ వాపోతుంటారు. ఇంతకీ మనం చేసేది చెప్పేది ఏమిటంటే, మీరు ఎంత కష్టపడ్డా నాకు ప్రతిఫలం కలగలేదు, కానీ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలి. మీరు దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా ఇప్పటి వరకు ఎవరి చేతిలో ఉన్నా, ఎవరి చేతి కింద ఉన్నా, ఇప్పుడు మీకు క్షేమం కలగాలంటే ఉండవలసిన వాని చేతిలో మీరు ఉండాలి. ఆయన ఎవరు అంటే లేఖనాల్లో యెషయా గ్రంథం 62వ అధ్యాయము 3వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది: నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా ఉందువు. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా ఉందువు. విన్నారుగా? అంటే ఎవరి చేతుల నుండి దీవించబడతాం? సాతాను చేతిలో ఉంటాం, జీవితం నాశనం అవుతుంది. కొంతమంది మనుషులను నమ్మి వాళ్ళు చాలా గొప్పవాళ్ళని, వాళ్ళ చేతి కింద పని నేర్చుకుందామనో, అతనితో కలిసి ఏదైనా సాధిద్దామని అనుకుంటావు. కానీ మనుషుడు నమ్మదగినవాడు కాకపోవడం వలన ఏదో రోజున తన జీవితంలో అతని చేతి కింద బ్రతికిన నీవు అతనికో కలిసి బ్రతికినంత కాలం చివరికి ఏడుపు, దుఃఖం, నష్టం వస్తుంది. ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం ఆగి ఆలకించి బైబిల్లో చెప్పబడినట్టుగా ఒక కిరీటంలాగాను, బంగారపు వస్తువులాగాను, బంగారు భవిష్యత్తు నీకు కలుగునట్లుగాను, నీ పిల్లల జీవితం మంచి మనుగడ కలిగేటట్టుగా నువ్వు ఉండవలసింది ఎవరి చేతిలో అంటే మనుషుల చేతిలో కాదట, జీవం కలిగిన దేవుని చేతిలో నీవు ఉండాలి. ఎప్పుడైతే జీవం కలిగిన దేవుని చేతిలో ఉంటావో ఆయన చేయి నిన్ను మలసగలిగింది. ఒక మాట చెప్పనా? కుమ్మరివాడు తన సారిని తిప్పుదో దాని మీద మట్టి పెడతాడు, తిరుగుతూ ఉండగా చెయ్యి పెట్టి కుండను తయారు చేస్తాడు. ఒక్కోసారి ఆ కుండను చేసిన వాని చెయ్యే ప్రమిదలు చేస్తుంది. ఆ కుమ్మరి కూజా కూడా చేయగలిగిన వాడు. అంటే ఏమిటంటే ఆయన చేతి కింద ఉంటే మట్టి ఏ రూపం కావాలంటే ఆ రూపం జరుగుతుంది, మలసబడుతుంది. చాలాసార్లు కుమ్మరి చేతిలో మట్టి లేకుండా, భక్తుడు అయిన నీవు దేవుని చేతిలో లేకుండా ఉంటే నిన్ను ఎవ్వరూ దీవించలేరు. అందుకని మీరు నా చేతిలో ఉన్నారు అంటాడు ఆయన. ఈ శుభవేళ ఒక సేవకుడిగా మీకు చెప్పగలిగిన మాట, జీవం కలిగిన సృష్టించగలిగిన సృష్టికర్త ఆయన ఎవరు అంటే లేని ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు చేయగలిగిన వాడు. ఎంత ఇరుకైన విషయాలను చేయగలిగిన వాడు ఉన్నాడే, ఆయన పేరే నజరుడైన యేసు. ఈ శుభవేళ మనుషుల చేతిలో ఉండి కొన్ని కార్యక్రమాలు నష్టపోతూ వేదన పడుతున్న నీకు ఇది శుభవార్త. ఈ రోజైనా నేను మట్టిలాంటి వాడినయ్యా, నీ చేతిలోకి వస్తున్నాను, రాతి వంటి వాడనయ్యా, శిల్పి నీ చేతిలోకి నేను వస్తున్నాను అని నీకు నీవే సమర్పించుకుంటే ఆయన మలసగలిగిన వాడు. ఒక్క రాయిని శిల్పి ఎంత రూపంగా ఎన్ని రూపాలు కలుగు చేస్తాడు. మరి ఈ రోజున సృష్టికర్త నీకు ఆ కార్యం చేయలేడా? నీ జీవితంలో వాళ్ళ చేతిలో ఉండి వీళ్ళ చేతిలో ఉండి పాడైపోయాను అనుకునే కంటే నిన్ను హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, ఘనతనిస్తాడు, గౌరవం కలుగజేస్తాడు. నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టగలిగిన ఆ శిల్పి, ఆ కుమ్మరి చేసినట్టుగా ప్రభు నీ పట్ల చేస్తున్నాడు గనక దేవుని చేతిలో నమ్మకంగా ఉంటే రాజకీయ మకుటముగా కిరీటంలాగా ఉంటాం. దేవుని చేతిలో భూషణ కిరీటం అంటే ఎంత ఆశ్చర్యకరం! ఆ కిరీటం తల మీద ఉంటుంది. ప్రతివారు చూసి ఇతడు ఘనుడు, రాజు అంటారుగా. మరి దరిద్రుడుగా నీవెందుకు ఉండాలి? నువ్వు పుటకేదైనా నీ పాపాన్ని మాని ప్రభు వైపు తిరిగితే, సమస్య ఏదైనా ఆయనతో చెప్పుకుంటే ఆయన చేతిలో ఉండడానికి ఇష్టపడు కిరీటంలాగా మారబోతున్నావు.
అట్టి కృప మీకు కలుగునగాక. పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగు చేయమని నీవు కుటుంబ పరంగా తోడై ఉండి సమస్యలకు సమాధానం, ఐక్యత, ప్రార్థన, పవిత్రత కలుగు చేసి రక్షణ భాగ్యంతో నడిపించండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.